నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది. ఎవరికి మంత్రి పదవి రాబోతుంది, ఎవరు పిసిసి అధ్యక్షుడిగా నియమించబోతున్నారు, ఎవరికి కార్పొరేషన్ చైర్మన్ పదవి రాబోతున్నటువంటి చర్చ రాజకీయ కోణాల్లోనూ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనూ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. దీనికంటే ముందు ఒక్కసారిగా ఉస్మానియా యూనివర్సిటీ విషయానికి వస్తే, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి నుంచి కాంగ్రెస్ విజయం పట్ల జెండా మోసినటువంటి నాయకులకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి. మరి కనీసం కార్పొరేషన్ పదవులైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులకు దక్కే అవకాశం ఉందా లేదా ఒక్కసారి చూద్దాం. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల పట్ల కొంత సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక విద్యార్థి నాయకులంతా ఉస్మానియా వేదికగా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. అటువంటి ఉద్యమ నేతలకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రానున్నటువంటి 2వ విడత కార్పొరేషన్ జాబితాలో దాదాపు 5 మంది ఉస్మానియా విద్యార్థి నాయకులకైతే ఇక అవకాశం కల్పిస్తున్నట్టు కొంత సమాచారం తెలుస్తుంది. దానికి సంబంధించి నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా తెలంగాణ ఉద్యమంలో అటు కాంగ్రెస్ గెలుపులో పనిచేసినటువంటి విద్యార్థి యువ నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి అవకాశం కల్పించబోతుంది, ఎవరెవరు ఈ నామినేటెడ్ పోస్టుల రేసులో ఉన్నారు, ఎవరెవరికి కార్పొరేషన్ పదవులు రాబోతున్నాయో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ మొదటగా పూనా కైలాస్ నేత, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పద్మశాలి బిడ్డ పూనా కైలాస్ నేత. సో పూనా కైలాస్ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో కూడా అత్యంత సన్నిహితంగా పూనా కైలాస్ నేత ఉండేటువంటి వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నిజమైన నిఖార్సు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మొదటి నుంచి కాంగ్రెస్ జెండాను మోస్తూ ఇక ఎన్నో ఏళ్ల పాటు కాంగ్రెస్ ను నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తి పూనా కైలాస్ నేత. పూనా కైలాస్ నేత కూడా ఖచ్చితంగా ఇక కార్పొరేషన్ పదవి వరించే అవకాశం కనిపిస్తుంది. మొదట్లో 2014, 2018, 2023 ఇక పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఆశించినటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు, టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కనీసం నామినేటెడ్ పోస్ట్ అయినా ఇస్తుందా లేదా అంటే ఖచ్చితంగా పూనా కైలాస్ నేతకు ఇక కార్పొరేషన్ పదవి వరించే అవకాశం ఉన్నట్టు కొంత సమాచారం అందుతుంది. ఆయనకు సానుకూలంగానే ఇక పూనా కైలాస్ నేత విషయంలో మాత్రం రాష్ట్ర సర్కార్ ఇక రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా కార్పొరేషన్ పదవి పూనా కైలాస్ నేతకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. 2వ వ్యక్తి చారకొండ వెంకటేష్, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుడు. ఆయన గతంలో టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి. అనంతరం రేవంత్ రెడ్డితో కలిసి ఇక కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి చారకొండ వెంకటేష్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ రేవంత్ రెడ్డితో ఇద్దరు ఒకేసారి చేరినటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి చారకొండ వెంకటేష్ ఇక ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల కామెంట్స్కి అయితే ఇక ధీటుగా కౌంటర్ ఇచ్చేటువంటి వ్యక్తి. ఆయన ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టుల జాబితాలో ఉన్నట్టు తెలుస్తుంది. చారకొండ వెంకటేష్ కూడా ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్ వరించే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ చారకొండ వెంకటేష్ ఆశించారు. చారకొండ వెంకటేష్కి అయితే ఎంపీ టికెట్ రానటువంటి పరిస్థితి. ఇక ఈసారి కార్పొరేషన్ పదవి ఖచ్చితంగా చారకొండ వెంకటేష్కు రాబోతుంది. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి చారకొండకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయబోతున్నటువంటి వార్త కొంత సమాచారం అయితే అందుతుంది. సో చూద్దాం మరి చారకొండకు నిజంగా కార్పొరేషన్ పరిధి వచ్చే అవకాశం ఉందా లేదనేది. 3వ వ్యక్తి చరణ్ కౌశిక్ యాదవ్. ఈయన యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. అత్యంత కీలకంగా కాంగ్రెస్ పార్టీలో టీవీ డిబేట్లు కావచ్చు, సోషల్ మీడియా డిబేట్లలో నిత్యం టీవీ చర్చ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి చరణ్ కౌశిక్ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఎంపీ మల్లు రవికి అత్యంత సన్నిహితంగా ఉంటాడు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి చరణ్ కౌశిక్ ఖచ్చితంగా ఈసారి నామినేటెడ్ పోస్ట్ రాబోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ సర్కార్ తయారు చేసిన 2వ విడత జాబితాలో ఇక చరణ్ కౌశిక్ పేరున్నట్టుగా కొంత సమాచారం అవుతుంది. ఖచ్చితంగా చరణ్ కౌశిక్ కూడా కార్పొరేషన్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు కొంత వార్తలు వస్తున్నాయి.